నేను శ్రీకాకుళం వెళ్తున్నానండి. ఇక్కడ సంతోటి జరుగుతుంది. ఇవన్నీ గిరిజన సంతలండి. పాపం బట్టలు కూడా ఇక్కడే కొనుక్కుంటారు. చూడండి, అన్ని బట్టల దుకాణాలే ఉన్నాయి. గిరిజన సంత ఇది బాగా జరుగుతుంది. చూడండి, సంత బట్టలే ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ అన్ని అరటిపళ్ళు దుకాణాలు అయిపోయి ఉన్నాయండి. మర్రి చెట్టు కింద పెట్టారు, చాలా అందంగా ఉంది. ఇది ఒక 5 గుంటల్లో ఉంటుంది, బాగుంది. గిరిజన సంత అండి. ఇక్కడ బట్టల కొట్లు అయితే ఎక్కువ అండి, షాపులు ఉండవు కదండి గిరిజనులకి. చూడండి, వాళ్ళందరూ వాళ్ళే ఇలా తాళ్ళు ఇలా అమ్ముతారండి. ఇలా గిరిజనులు అందరూ తాళ్ళు ఇలా అన్ని వళ్ళండి, చేతి వాళ్ళు చాలా వళ్ళు ఉన్నాయి. చేపలు పట్టే వాళ్ళు మేకలు కూడా అలా సంతలోకి వేసుకొచ్చి అమ్ముతారండి. ఇవన్నీ చూడండి, చక్కగా అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ కూడా పశువుల మార్కెట్ ఉందండి. చూడండి, గిరిజనులది ఇది అంతా పశువుల మార్కెట్ అండి ఇదంతా. అలాగే కుండలు కూడా అమ్ముతున్నారండి గిరిజనులు. ఇవన్నీ చూడండి, కుండలు చూడండి, చాలా చక్కగా ఉన్నాయి. అమ్ములు ఇవి మేకపోతులు కొనుక్కున్నట్టున్నారు, పట్టుకెళ్తున్నారు. ఇవన్నీ మట్టి కుండలు అండి. ఇవి చాలా బాగున్నాయి, చక్కగా. అక్కడేమో శివండి అమ్ముతున్నారండి, ఒరిజినల్. అంటే ఇలా షాపుల్లోకి వెళ్ళకపోవచ్చు, అన్నీ పెట్టి అమ్ముతున్నారు. చూడండి, అక్కడ శివండి సామానం కూడా ఉందండి సంతలో. అలాగే చాలా బాగుంది సంత అయితే. రాగి చెంబులు అన్నీనండి ఇవేమో కర్రలో కత్తులు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవన్నీ ఇలా అమ్ముకుంటారు వాళ్ళందరూ. ఇవన్నీ ఇవాళ గుట్టలు వేసి అమ్ముతారండి మేకలు. ఇలా వేసి అమ్ముతున్నారు చూడండి, ఇవి చక్కగా ఉన్నాయి. చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఎంత బాగున్నాయి మేకలన్నీ. ఇలా వచ్చేసేసి అమ్మేస్తారు. గుట్ట 5,000 10,000 ఉంటుందండి. ఇది ఆడవాళ్ళకి అద్దాలు అవేనండి. వీళ్ళందరూ గిరిజనులు వీళ్ళందరూ కూడా. చింతపండు ఎక్కువ కదండి ఇక్కడ, బాగా చేస్తారు, అమ్మడం అవుతుంది ఇక్కడ.